నా అదృష్టం అనుకున్నా ఇక ఆ సత్సంగంలో చదవడం. అక్కడి నుంచి మెల్లగా మెల్లగా మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకున్నాం. మేము ప్రతిరోజు మా ఇంట్లో పక్క వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు వస్తుంటారు. ఒక 10-15 మంది రోజు కూర్చుండి భజన చేసుకొని భాగవతం ఆ రోజు నుంచి చదవడం నేను స్టార్ట్ చేసిన. అందులోనే వచ్చిన కథ ఇది. అయితే ఒక సత్పురుషుడు ఉంటాడు. తను ఎప్పుడు భజనలు భాగవతము అట్లనే చేసుకుంటుంటే ఒక మామూలు వర్తకుడు ఒకైనా తన దగ్గరికి పోయి ఇట్లనే కథలు వినుకుంటా, అయ్యా మీరు ఇంత మంచిగా ఆరోగ్యంగా కానీ మనసు ప్రశాంతంగా కానీ మీ మనసు భగవంతుని మీద నిలవడానికి కారణమేంది, మేము అట్లా ఉండలేకపోతున్నామని ఈ వర్తకుడు అడుగుతాడు. వర్తకుడు అడగంగా నా సత్పురుషుడు ఏం చెప్తాడంటే, నువ్వు దేవుణ్ణి నామం చేసుకో, దేవుణ్ణి నమ్ము నీకంతా నాలాగా ఆరోగ్యం కానీ నాలాగా దేవుని మీద మనసు కానీ కుదరాలంటే నేను ఒకటి చెప్తా, అది నీవు నియమం పాటించు అంటాడు. సరే అయ్యా చెప్పు, నేను పాటిస్తా అని ఈ వర్తకుడు అంటాడు. అనగానే సరే అని ఆ సత్పురుషుడు ఏం చెప్తాడంటే, నువ్వు నామం చేసుకో, నీకెంత వీలైతే అంత చేసుకో, అట్లా కూడా నీకు వీలు కాకపోతే నువ్వు సత్యంగా ప్రతిరోజు సత్యమే సత్యం మాట్లాడకు, ఆ నియమం పెట్టుకో అంటాడు. అనగానే ఈ వర్తకుడు ఏమంటాడు, అయ్యా అబ్బో మాతోనే అవుతుందా, నేను చేసేదే వ్యాపారం, పొద్దుగాలే ఎత్తే అబద్ధాలేనే, నేను రూపాయికి తెత్తి 2 రూపాయలకు అమ్ముకుంటా అంటే అది అబద్ధమేనే, అబ్బో నాతో అది కానే కాదు, ఇంకేదన్నా మెల్లగా అయ్యేది ఏమన్నా తక్కువ అయ్యేది నాతో అయ్యేది చెప్పయ్యా అంటే. ఇక ఈ సత్పురుషుడు ఆలోచించి ఎట్లనైనా ఈయనని మార్చాలి, నేను ఎట్లా మార్చాలని మహానుభావుడైన అనుకొని ఏమంటాడంటే, సరే ఇది కాదు అంటున్నావు, ఇంకొకటి చెప్తా, నువ్వు ప్రతిరోజు ఇతరుల విషయం ఏది మాట్లాడకు, గంతే, నువ్వు నామం చేసుకో, చెయ్యకు, దేవుణ్ణి తల్వకు, కాకపోతే పక్కింటి ఎదురింటి ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఎవి మాట్లాడకు, గదొక్క పని చేయంట. ఓ రామ నాతో అసలే కాదు, నేను రాత్రి తిన్నా అంటే తిన్నాక 2-3 గంటలు వీళ్ళ ముచ్చట మాట్లాడకపోతే నాకు అస్సలే నిద్ర పట్టదు. అయ్యో సామినతను అసలే కానే కాదంటాడు. మరి ఎట్లా మరి పోనీ నువ్వే ఏం చేస్తావో చెప్పిగా, నేను 2 చెప్పినా కాదంటున్నావు, మరి నీతో ఏదవుతుందో చెప్పు అని అంటే, ఈయన ఏలనకి ఏమంటాడంటే, వీళ్ళింటి ముంగట కుమ్మరైన ఉంటాడు, రోజు కుండలు చేస్తాడు. ఈ సత్పురుషుడికి ఏదో ఒకటి చెప్పాలంటుండే కదా, ఏం చెప్తా అంటే, రోజు పొద్దుగా లేచి ఆ కుమ్మరైన ముఖం చూస్తా అన్నది ఒక నియమం పెట్టుకుంటా అని చెప్తా. నాకు ఈజీ, లేవంగానే నేను మేడ మీదకి కుమ్మరైన చూడొచ్చు, సామి అన్నందుకు నాకు అదో నియమం అవుతుందని. అయితే సామికి ఏం చెప్తాడంటే, సామి నాతో ఏది కాదు కానీ మీరు ఏదో ఒక నియమం పెట్టుకోమంటారు కాబట్టి రోజు ప్రొద్దున కుమ్మరాయనని చూడండి, నేను ఏ పని చెయ్య, ఇది ఒక